వెల్కమ్ టు సుమన్ టీవీ. రకరకాల డబ్బాస్ టిఫిన్లు చేసుకుంటాం మనం. మురుకులు, చక్రాలు, జంతికలు, చేగోడీలు, చెక్కిలాలు, ఇలా బోల్డ్ అన్ని పేర్లతోటి. ఇక్కడ సకినాలు అని కూడా అంటారు. ఏదో ఒక పిండి దాని ఒక సన్నటి ఆకారంలో చేసి నూనెలో వేయటం. ఇవాళ ఒక చిన్న వెరైటీ వంటకం చేద్దామండి. ఇది ఎప్పుడో ఎన్నేళ్ల క్రితమో మా చిన్నక్కయ్య చెప్పిన ఐడియా. చాలా సింపుల్గా ఈజీగా అయిపోతుంది. పుట్నాల పప్పు మామూలుగా మనం శనగపప్పుతో చేసుకుంటాము, మినప్పిండితో చేస్తాము, బియ్య పిండితో చేస్తాం కదా. అప్పుడప్పుడు పుట్నాల పప్పుతో కూడా చేసుకోవచ్చు. ఈ పుట్నాలు ఉంటాయి కదా, ఒక కప్పు పుట్నాలు తీసుకుని ఒక కప్పు పుట్నాల్ని గ్రైండ్ చేసేయండి. ఇగో పుట్నాల పిండి కనపడుతుందా? పుట్నాల పప్పుని మెత్తగా శనగపిండి లాగా అయ్యేలాగా మెత్తగా గ్రైండ్ చేసేయండి. ఒక కప్పు పుట్నాల పిండికి 3 కప్పుల బియ్య పిండి. ఇది మామూలు మన ఇది ఉంటుంది కదా, బజార్లో నుంచి తెచ్చుకునేది, లేదా మనం పట్టించుకుంటాము, అదైనా వేసుకోవచ్చు. అది బాగుంటుంది బయట నుంచి తెచ్చుకునేది. ఓసారి మొత్తం కలిపేసి, శనగపిండి అంత ఇబ్బంది పెట్టదు, కొంచెం పెడుతుంది, అంత ఎక్కువ కాదు. దీంట్లోకి ఏం చేస్తామంటే వాము కానీ నువ్వులు కానీ వేసుకోవచ్చండి. ఎంతైనా శనగ ప్రోడక్ట్ అని వాము వేద్దాం అనుకుంటాను నేను. దీన్ని కొంచెం చక్కగా నలపండి వాముని. ఏదైనా దేంట్లోనే వేసి దంచితే ఏమో నలిగిపోయి పిండి పిండి అయిపోతుంది. అలా చేయక్కర్లేదు, నలిపితే మంచిగా వాసన వస్తుంది. వేసామా, ఆ తర్వాత దీనికి సరిపడా ఉప్పు, తర్వాత కారము వేసుకోండి. మరి చంటి పిల్లలు చిన్నపిల్లలు తినాలంటే కొంచెం కారం తగ్గించుకుంటే సరిపోతుంది. ఓసారి పిండి మొత్తానికి కలపండి. స్టవ్ ముందే ఎందుకు వెలిగించానంటే ఇందులో కాగిన నూనె పోస్తే కొంచెం మొరమొరలాడుతూ బాగా వస్తాయన్నమాట. అందుకని స్టవ్ వెలిగించి పెట్టాను. ఇదేంటంటే మొత్తం పిండి ఆశాంతము కలపకుండా సగం సగం తడుపుకోవాలన్నమాట. లేకపోతే డ్రై డ్రైగా అయిపోతుంది, పొడి బారిపోతుందని ఒకేసారి కలపద్దంటారు. దీంట్లో ఏం చేద్దామంటే ఈ మరుగుతున్న నూనెని పోసేద్దాం. చక్కగా పొంగుతోంది చూడండి. ముద్ద కడుతుందో లేదో చూడండి. పిండి ముద్ద కడుతుందంటే నూనె సరిపోయినట్టు, లేకపోతే ఇంకొక అరగరిట వేస్తే బాగుంటుంది. బియ్యపిండి ఒక్కోసారి పాత బియ్యపిండి అంటే ఎక్కువ కాలం ఉన్న బియ్యం తాలూకు పిండి అనుకోండి, అప్పుడు మరీ పొడిగా అయిపోతుంది. ఇలాగా ఉండవాలన్నమాట. ఇప్పుడు ఏం చేద్దామంటే ఇందులో నుంచి సగం పిండి పక్కన పెట్టుకుందాము. కొంత పిండిని కలుపుకుందాం. మధ్య మధ్యలో పక్కన పెట్టుకుని కలుపుకోవాలన్నమాట. ఇది కొంచెం మన జంతికల పిండి కంటే ఒక్క రవ్వ గట్టిగా తడుపుకోవాలి. లేకపోతే మనం దీన్ని జంతికల గొట్టాలు మీరేమంటారో, మా వాళ్ళంతా తలా ఒక పేరుంది. ఏమిటమ్మా, మురుకుల పావు ఒక పేరు, చక్రాల గిద్దలు అంటారు ఒకవైపు, మేమేమో జంతికలు కొట్టమంటాం. మీరు ఎవరెవరు ఏమేమంటారో ఆ పేర్లు కూడా ఎంచక్క కామెంట్లలో రాయండి. కొత్త భాష ఏ ప్రాంతం వాళ్ళదో తెలుసుకుని మేము కూడా వాటిని వాడుకుంటుంటాం అప్పుడప్పుడు. ఇలా సరిపోతుంది. దీన్ని ఇప్పుడు మనం ఇట్లా ఉండ చేస్తే చక్కగా దిగిపోతుంది. ఇదేంటంటే మన శక్తికి అంచులు చూసేస్తుంది, పిండలేకపోతాం అనమాట. నూనెలోకి వేయాలి కదా దీన్ని. ఓకే, దీన్ని పక్కన పెడదాం. ఏమిలా కాస్త నీళ్ళు ఎక్కువైతే కొంచెం పిండి కలుపుకుంటాం అంతే, అందుకంటే పెద్ద భయం ఏం లేదు. రాలేదనిపిస్తే పిండి కలిపేస్తాం. రిబ్బన్లు తాలూకు ప్లేట్ వేస్తే సరిపోతుంది. మీకు ఐడియా ఉంటుంది కదా, ఇలా పొడుగాటివి అయితే చకచక వేగిపోతాయి. సన్న రకం కాదు, ఇది బాగుంటుంది. ఎక్కువ నిండా పెట్టామనుకోండి చేతికి బరువు అయిపోతుంది. కాస్త తక్కువ పెట్టుకుంటే, సగం పెట్టుకుంటే ఈజీగా ఉంటుంది. ఇది కాకుండా ఇంకో పొట్టి రకం వస్తుంది కదా, ఊరికే ఇట్లా నొక్కేది, అదైతే ఇంకా హాయిగా ఉంటుంది. ఇవాళ ఇది చేతికి దొరికింది, అందుకని దీంతో చేస్తున్నాం అన్నమాట. నూనెలోకి డైరెక్ట్గా పిండేద్దాం. ఇదేంటంటే హై ఫ్లేమ్, మొదట నూనె కాగిపోతుంది కానీ మనం వేసేటప్పుడు సిమ్లో పెట్టుకోవాలి, వేగేటప్పుడు మీడియంలో పెట్టుకోవాలి. కొంచెం వేడి పట్టగలిగితేనే ఈ పని అండి, లేకపోతే సెగ వచ్చేస్తుంది అది దిగే లోపల. ఇది కాకుండా ఇట్లా నొక్కే రకంది కనుక పెట్టుకుంటే ఇంకా కొంచెం ఈజీగా అవుతుంది. మొదటి వాయి కాస్త తెల్లగా కొంచెం ఎక్కువగా వేగలేదనిపిస్తుంది. రెండో వాయ మూడో వాయ వచ్చేసరికల్లా నూనె బాగా మరుగుతుంది కదా, చకచక వచ్చేస్తాయి. వేగాక సెకండ్ సైడ్ రెండో వైపుకి తిప్పేద్దాం.
లేత రంగులో తీసామని అనుకోవద్దు. లేత రంగులో తీసినా ఇది చల్లారేసరికల్లా రంగు ముదిరిపోతుంది. అందులోనే ముదిరిస్తే రుచి మాడు రుచి వస్తుందన్నమాట. స్టవ్ ఆపేసి తీసేద్దాము. కొంచెం లేత రంగులో వచ్చిన కంగారేం లేదని చెప్పాను కదా. ఒకవేళ మీకు బాగా కొంచెం డార్క్ కలర్లో కావాలి, ముదురు వేపు కావాలంటే ఇంకొక నిమిషం ఉంచుకోవచ్చు. కానీ ముదురు వేపులు ఎప్పుడు కూడా క్యాన్సరస్ అని చెప్తారండి. మాడుగా ఉండేవి తినకూడదు. ఇప్పుడు చూడండి, ఇది మంచిది కాదు, ఇది పర్వాలేదు. వేడి వేడి పుట్నాల మురుకులు చూడండి, పట్టమంటుంది. నాకు మైక్ దగ్గర పెట్టిన కరకర అంటుంది. శబ్దం వినిపిస్తుంది కదా, నోట్తో తినేటప్పుడు ఇంకా కరకరలేస్తుంది. శబ్దం వినిపిస్తుందా? ఇలాగే నోట్లో కూడా కరకరలాడతాయి. ట్రై చేసి చూడండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం సుమన్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి.